కష్టాలా? ఏంట్రన్నావు? అవి కష్టాలా? ఖరీదైన బ్రాండ్లు తాగుతూ ఏసీ రూమ్లో కూర్చొని రోజుకు ఒక ఫుల్ బాటిల్ తాగే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. నిజ జీవితంలో తాగుబోతు కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తా. నువ్వు విను. ఈరోజు నువ్వు విను. వెళ్ళాలంటే పోను 4 కిలోమీటర్లు, రాను 4 కిలోమీటర్లు, రోజు 8 కిలోమీటర్లు నడవాలని నీకు తెలుసా? నాకు తెలుసు. మందంటే నాటుసారా అని, విస్కీ 6 నెలలకు తాగుతారని, రాయల్ స్టాక్ పండగకే తాగుతారని నీకు తెలుసా? నాకు తెలుసు. మందు తాగాల్సిన వయసులో సరైన మందు తాగక కల్తీ సారా తాగి ప్రజలు చనిపోవడం నీకు తెలుసా? ఆకలి వేస్తే హోటల్ వైపు, దాహం వేస్తే వైన్ షాప్ వైపు చూసే మనుషులు ఇంకా బ్రతుకున్నారని, నువ్వు బ్రతుకున్న ఈ సమయంలో బ్రతుకున్నారని నీకు తెలుసా? తండ్రి తాగి పడిపోయిన 6 నిమిషాలకే తమ్ముడు తాగి పడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించని ఏదో ఒక బ్రాండ్ తాగి తర్వాత వాంతులు చేసుకుంటూ తలను భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? చీకటి పడగానే వైన్ షాప్ మూసేస్తే బాధతో భుజాలు కుంగిపోవడం నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి ఈ సమయంలో మన తాగాలంటే మన దగ్గరున్న డబ్బు, మన దగ్గరున్న అధికారం, మన దగ్గరున్న శక్తి ఏది సరిపోవని, ఈ జనం మధ్య మందు తాగలేమని దూరంగా పారిపోయి మందు తాగాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా వైన్ షాప్లా కనిపించిందా? మందు తాగితే ధైర్యంగా ఉండగలమని అనిపించిందా? బ్రతకాలంటే మందు తాగాలని, మందు తాగకపోతే బ్రతకలేమని, మనం బ్రతకలేమని నీకు అనిపించిందా? అందుకే నాటు సారా కోసం అడవిలోకి వెళ్ళాను, తాగబోతున్నాను. ఇక్కడ మందు గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.